Subscribe to Color Frames. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 2021 సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. తన 14 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్లో 2 ఫ్రాంచైజీలకు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కంటే ముందు డివిలియర్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2008 నుంచి 2010 వరకు ఏబీ డివిలియర్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్కు ఆడాడు. ఇప్పుడు ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్గా రూపాంతరం చెందింది. అయితే ఏబీడీ ఢిల్లీ డేర్ డెవిల్స్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. గ్లెన్ మెక్గ్రాత్, డానియల్ వెట్టోరీ లాంటి దిగ్గజాలతో ఆడటం నా జీవితంలో మర్చిపోలేనని, అయితే ఆ జట్టులో నాకు ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉన్నాయన్నాడు. అప్పట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అప్పుడు జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లు విషపూరితంగా ప్రవర్తించేవాళ్లు. తనకు జట్టులో ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు కాదు. కొందరు ఎప్పుడూ విషం చిమ్ముతుండేవారు. వాళ్ల పేర్లు పలకడం కూడా నాకిష్టం లేదు. ఆ రోజుల్లో జట్టులో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఏబీ డివిలియర్స్ సంచలన కామెంట్స్ చేశాడు. కాగా ఏబీడీ ఆర్సీబీలోకి వచ్చాక తన రేంజ్ పూర్తిగా మారిపోయింది. కోహ్లీతో స్నేహం అతడిని మరో మెట్టుకు తీసుకెళ్లింది. తాజాగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి ఆర్సీబీపై తన గ్రాటిట్యూడ్ చూపించుకున్నాడు. కోహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్ కలిసి ఐపీఎల్ టైటిల్ అందుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.